నమస్తే అండి. అసలు పెసరట్టు అంటే చాలా రకాలుగా చేసుకుంటారు. అల్లం పెసరట్టు అని చెప్పేసి, ఇంకా ఉప్మా పెసరట్టు అనేసి. వాటిలన్నిటికన్నా ఇది ఈజీగా అయిపోతుంది, హెల్తీగా అనమాట. సో, దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి. నేను ఈ కప్పుతో వచ్చేసి 2 కప్పులు పెసలు తీసుకున్నాను అనమాట. పట్టు పెసలు, నార్మల్ పెసలతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకరు వచ్చేసి ఒక కప్పుతో వచ్చేసి నేను బియ్యం తీసుకున్నానండి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. సో, మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు అనమాట. ఇది బాగా వాష్ చేసేసుకొని ఒక 5-6 సార్లు వాష్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటాయి అనమాట. ఇందులో పావు వంతు వచ్చేసి సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఇది కంపల్సరీ నానబెట్టుకోండి, ఇది దోశ మంచిగా బాగా వస్తుంది. సో, ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను రెడీ చేస్తున్నాను. సో, ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర, శనగపప్పు, టమాటీలు, ఒక కప్పు టమాటీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ శనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉడుకుతుంది కానీ శనగపప్పు నేను నానబెట్టలేదండి, డైరెక్ట్గా వేసాను కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న చింతపండు అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఈ చట్నీ ప్రిపరేషన్ కోసం. సో, నేను ఆల్రెడీ అవి బియ్యం నానబెట్టాను కదండి, అవి మార్నింగ్కి ఎలా అయింది అది కూడా మీకు చూపిస్తాను అనమాట. అందులో చట్నీ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను. సో, వచ్చేసి మనకి కారం తగ్గట్టు ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇందులో ఎలాంటి ఉల్లిపాయ కూడా అలాంటిది ఏం వేయట్లేదు నేను. సో, ఇది బాగా మగ్గించేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గించేసుకుంటే చూడండి, 4 టమాటీ కాబట్టి త్వరగా మగ్గిపోతుంది అనమాట. బాగా మగ్గిన టమాటీలు కాబట్టి నీరు త్వరగా వదిలేసిందండి. సో, ఇది వచ్చేసి కొంచెం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మనం గ్రైండ్ చేసేసుకొని పోపు పెట్టేసుకుంటే టమాటా చట్నీ, రోడ్ సైడ్ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, మార్నింగ్ మొలకలు కూడా వచ్చేసినాయి అనమాట. బాగా నానాయి కూడా. ఇప్పుడు కూడా ఒకసారి వాష్ చేసుకొని మనం గ్రైండ్కి వేసుకోవాలండి. గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేసుకోవాలి. ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను గ్రైండర్స్ వేసేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా వాటర్ పోసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. మనం దోశలో వేసుకుంటాం కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అల్లము, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, స్పూన్ జీలకర్ర వచ్చేసి దంచేసి వేసుకున్నానండి. కసపస దంచి వేసుకున్నాను. ఎందుకంటే గ్రైండర్లో అల్లం వచ్చేసి అలా నలగదనమాట ముక్కలు వస్తే, అందుకని దంచి వేసుకున్నాను అనమాట. అవన్నీ కొంచెం సగం గ్రైండర్ అయిన తర్వాత సగం మిక్సీలో కూడా అంతే, ముందు మిక్సీ అయిన తర్వాత అప్పుడు సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇంకొంచెం జారుడుతనం వల్ల రాళ్ళని జారిపోతాయి అనమాట, సరిగ్గా గ్రైండ్ అవ్వదు. సో, ఇప్పుడు చూడండి, నేను ఇలా వచ్చేసి తీసుకున్నానండి. మొత్తం పిండి అంతా బాగా గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. బాగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను అనమాట. మనం దోశలుగా క్రంచి కరకరలాడుతూ దోశలు చేస్తాం కాబట్టి ఇలా ఫైన్గా పేస్ట్లో చేసేసుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక పెనం వచ్చేసి బాగా హీట్గా ఉండాలండి. పెనం వచ్చేసి హీట్గా ఉండి కొద్దిగా ఆయిల్ పూసుకుంటే పూసుకోవచ్చు, లేదంటే లేదండి. ఒక ఉల్లిపాయ తొక్కతో అలా రబ్ చేసేసి మనం ఇలా దోశ పలచగా మనకు నచ్చినట్టు వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా చిన్నపిల్లలు తినరు అనుకుంటే ఇంక కొద్దిగా థిక్గా వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకొని బటర్తో వేసుకొని ఇంకా బాగుంటుంది అనమాట. మూత పెట్టుకోవాలి. దీనికైతే ఇలా పలచగా వేసుకునే దోశకి మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇది 1 టైప్ ఆఫ్ దోశ అనమాట. ఇంకా పెసరట్టుతో మా అమ్మ వచ్చేసి స్పెషల్లో పెసరట్టు వేస్తుందండి. అది కూడా వేరే వీడియోలో మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దానికైతే చట్నీ కూడా అవసరం లేదనమాట. సో, ఇలాగ పెసరట్టు కాలడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. సో, అటువైపు కాలకి ఇటువైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. కొద్దిగా నూనె అనేది వేసుకొని, సో, ఇలా నూనె పైన వేసుకొని కొంచెం అట్టుగా కాలిన తర్వాత నూనె వేసుకొని కాల్చుకుంటే కొంచెం కరకరలాడు దోశలో బాగుంటుంది అనమాట. చాలామందికి ఇలాగే నచ్చుతుందండి. సో, మీ సాఫ్ట్ దోశ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. సో, అలాగే అండి, మిగతా పిండి అంతా మనకు నచ్చిన అట్లనే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలు కూడా ఈ దోశ చాలా ఈజీగా వేసేయవచ్చండి. చాలా ప్రోటీన్తో ఉంటుంది, చాలా హెల్దీ కూడా అనమాట. పెసలు వచ్చేసి చూసారు కదండి, మొలక కూడా ఎత్తినాయి అనమాట. నేను మంచి పొట్టు పెసలతో చేశాను కాబట్టి మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. సో, నేను మరొక వీడియోలో ఇంకో పెసరట్టు వేరే విధంగా వేయడం కూడా మీకు రెడీ చేసి చూపిస్తానండి. సో, ఇది ఇలా మనకు నచ్చిన నట్లన్నీ వేసేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఆల్రెడీ పచ్చడి అనేది బాగా చల్లారిపోయింది అనమాట. అది మిక్సీ వేసేసుకొని కొద్దిగా ఇంగువ, ఇంకా ఎండు మిరపకాయలు అన్నీ వేసుకొని తాలింపు కూడా వేసేసుకున్నాను. ఆ క్లిప్ కూడా మిస్ అయిందనమాట. సో, తాలింపు వేసేసుకున్నాను అనమాట. ఇందులో ఇంకా మీరు కరివేపాకు కానీ మిగతా యాడ్ చేసి తాలింపు వేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా అలా వేసేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ అండ్ ఇంకా కారం చట్నీ అనమాట. ఇది టమాటో చట్నీ కూడా చాలా స్పైసీగా ఉంది. చాలా మంచి కాంబినేషన్ ఇవి రెండింటికి. ఇంకా మీరు పల్లీ చట్నీ కూడా మంచి కాంబినేషన్ అండి. నేనైతే టమాటా చట్నీతో నాకు బాగా ఇష్టం అనమాట. ఈ పెసరట్టు వచ్చేసి ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.